మన మధ్యలో సిపిఎం నాయకులు జిల్లా సెక్రటరీ సిపిఎం జీవీఎన్ గోపాల్ గారిని మాట్లాడడానికి కోరుతున్నాం. సార్ 2 ఆర్ సభాధ్యక్షులు కమల్ రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, మనం ఈరోజు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాని పునరుద్ధరించాలనే డిమాండ్ తోటి ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. వాస్తవంగా ఈ సభ మరికొన్ని వేల మందితోటే జరగాలి. అయినప్పుడు కూడా ఇవాళ తక్కువ టైంలో కూడా కబురు అందగానే పెద్ద ఎత్తున జనం హాజరయ్యి ఈ సభ జరుగుతూ ఉంది. మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది చింతాడ ఆనంద్ కుమార్ విషయంలో. వెంటనే మార్చి 25న సిపిఎం పార్టీ తరపున ఈ రాష్ట్రంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సుప్రీంకోర్టులో దీన్ని అప్పీల్ చేయాలి, సుప్రీంకోర్టు తీర్పుని పునఃసమీక్ష చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ పని జరగలేదు. ఇందాక పెద్దలు చెప్పారు, మన రాష్ట్రంలో 2 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తూ కేంద్రానికి తీర్మానం పంపించింది. మరి ఎక్కడా కూడా ఎవరు కూడా దీనికి అభ్యంతరం పెట్టని సందర్భంలో ఎందుకు ఎవరో దీనికి అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా మనం ఆలోచన చేయాలి. 1950 నుండి కూడా ప్రెసిడెంట్ ఆర్డర్ ఉన్నప్పటికీ అది సైలెంట్లోనే ఉంది తప్ప అది ఎప్పుడు కూడా ఫోర్స్లోకి రాలేదు. ఎప్పుడు ఎస్సీలకి సర్టిఫికేట్లు ఇవ్వడంలో కానీ దాని అమల్లో కానీ ఎప్పుడు ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు మాత్రమే క్రైస్తవులకి లేదా దళితులకి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కానీ, లేదు ఇతను ఏ ప్రార్థన చేస్తున్నాడో ప్రార్థన బట్టి సర్టిఫికేట్ రద్దు చేయడం కానీ గతంలో ఎప్పుడు లేనిది ఇప్పుడు మాత్రమే బయలుదేరింది. అసలు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లే కాదు, అసలు ఈ దేశంలో రిజర్వేషన్లే ఉండకూడదు అన్నటువంటి కుట్ర కూడా గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఆ మొత్తం రిజర్వేషన్లు రద్దు చేయలేం కాబట్టి ప్రెసిడెంట్ ఆర్డర్ని బూసుగా చూపించి ఎస్సీలకి ఈ రిజర్వేషన్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా ఈ కాలంలో జరుగుతూ ఉంది. వాస్తవంగా అసెంబ్లీ కంటే పార్లమెంట్ కంటే సుప్రీంకోర్టు కంటే ఇవాళ సుప్రీం భారత రాజ్యాంగం. కానీ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రపతి ఆర్డర్ ఉంది. మరి రాష్ట్రపతి ఆర్డర్ సుప్రీంకోర్టు మన రాజ్యాంగానికి భిన్నంగా ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టు కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వవసరం లేదు, దానికి అనుగుణంగా తీర్పులు ఇవ్వవసరం లేదు. రాజ్యాంగమే మనకి శిరోధార్యం, కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ తీర్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ కాదు, సిపిఎం పార్టీగా మేము ఏనాడో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను పునరుద్ధరించమని చెప్పేసి మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఎవరైతే దళిత క్రైస్తవులకి డిమాండ్ కోసం ఆందోళన జరుగుతూ ఉందో మీ ఆందోళనలో సిపిఎం పార్టీగా మేము సంపూర్ణంగా భాగస్వాములు అవుతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టుకి వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కటి విషయాలు తెలియజేసినటువంటి సిపిఎం జిల్లా సెక్రటరీ గోపాలన్ గారికి మనందరి తరపున శుభాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మధ్యలో